Yeah, good evening, guys. Hello. Yeah, good evening, ma. Good Good evening, evening. Anna. Very good evening. So, like today, guys, today two members కదా పే చేశారు. శేఖర్ కదా, I think శేఖర్ and next one ఎవరు? శేఖర్ ఇంకా ఎవరండి? I think next one టుడే పే చేసిన వాళ్ళు కీర్తినా నీరజ. ఓకే. యా అరుణ గారు, మేబీ అరుణ గారు అనుకుంటా, I think. ఓకే. శేఖర్ or అరుణ. మా రిమైనింగ్ పర్సన్స్ మేబీ టుమారో ఇస్ ద లాస్ట్ సర్టిఫికేషన్ ఉంది టాలీది. ఎవరికైనా కావాలనుకుంటే టుమారో పే చేసేయండి, లేదంటే మళ్ళీ 5,000 అలా అవుతుంది. ఓకే, కావాలనుకున్న వాళ్ళు. ఓకేనా? డన్ గైస్. నెక్స్ట్ వన్ చూడండి, లాస్ట్ క్లాసెస్ వరకు. యా, లాస్ట్ క్లాసెస్ లైక్ శేఖర్ అండ్ అరుణ గారు మీకు టుమారో ఐడీస్ ఇచ్చేస్తాను. ఓకేనా? టుడే లీడ్స్ ఇచ్చారు వాళ్ళు, టుమారో మీరు ఫిల్ చేసి మీకు ఇచ్చేస్తాను. యా యా డన్ గైస్. చూడండి, నెక్స్ట్ లాస్ట్ క్లాసెస్ అన్ని కూడా ఐ థింక్ మీరందరూ ఓకే నార్మల్ జనరల్ ప్రాబ్లమ్స్ అన్ని మీరు చేసుకున్నారండి. ఫ్రమ్ టుడే వచ్చేసి మనకి జిఎస్టి జిఎస్టిలోకి మనం ఎంటర్ అవుతున్నాం. అసలు జిఎస్టి అంటే ఏంటి, జిఎస్టిలో ఎన్ని రకాల టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉన్నాయి, స్లాబ్స్ ఏమేమి ఉన్నాయి, డీలర్స్ ఎవరున్నారు, జిఎస్టి అనేది ఏ ట్యాక్స్ కిందకి వస్తుంది, ఓకే, బెనిఫిట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా టుడే క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరుగుతుంది. ఓకే, పీపీటీ కనపడుతుందో చూడండి. లైక్ ఇది మన సెకండ్ ఛానల్ మా టాలీ ప్రైమ్ ట్రైనింగ్ ఇన్ తెలుగు. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు అప్డేట్ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఈ ఛానల్ కూడా టాలీ లొకేషన్ అది మొదటి ఛానల్, ఇది సెకండ్ ఛానల్. ఓకే, ఎస్ఏపి అండ్ టాలీ రెండు రన్ అవుతూ ఉంటాయి ఈ ఛానల్. యా, పీపీటీ సార్ పీపీటీ కనపడుతుందమ్మా? కనపడలేదు సార్. యా, నౌ ఇట్ ఈస్ ఓకే. Yes, sir. యా గైస్, చూడండి, జిఎస్టి అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అంటారండి. సర్వీస్ ట్యాక్స్ అని చెప్పకూడదు, సర్వీసెస్ ట్యాక్స్ అనాలి. ఓకే, సో ఈ జిఎస్టి వల్ల మనకు ఇండియాలో వచ్చిన మెయిన్ రీజన్ ఏంటి, ఎందుకు జిఎస్టి ఇండియాలో తీసుకొచ్చారు అనేది మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ జిఎస్టిని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే ఫ్రాన్స్. ఫ్రాన్స్ వచ్చేసి ఫస్ట్ కంట్రీ. 1954లో ఆ కంట్రీలో ఇంప్లిమెంటేషన్ చేశారు. తర్వాత ఆ కంట్రీని చూసి రిమైనింగ్ 160 కంట్రీస్ జిఎస్టిని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. బట్ అప్పుడు మనకి 2000లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఈ కాన్సెప్ట్ ని మన ఇండియాలోకి తీసుకొచ్చారు. బట్ అప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇండియాలో రిలీజ్ చేయలేకపోయారు. తర్వాత 1 జూలై 2017లో పిఎం నరేంద్ర మోడీ ద్వారా మన ఇండియాలోకి జిఎస్టిని క్లియర్ గా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఎందుకు, రీజన్ ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు యాక్చువల్గా ఇండియాలో టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ రెండు రకాలు, డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. డైరెక్ట్ ట్యాక్స్ కిందకి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి మనకు జిఎస్టి వస్తుంది. ఇండైరెక్ట్ ట్యాక్స్ కిందకి జిఎస్టి. ఈ జిఎస్టి అనేది వేటి మీద పడుతుంది సార్ అంటే మల్టిపుల్ పాయింట్స్ ఆఫ్ టాక్సేషన్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్, ట్రేడింగ్, రెండరింగ్ సర్వీసెస్, వీటి మీద ఈ జిఎస్టి అనేది పడుతుంది. బిఫోర్ మనకు వ్యాట్ ఉన్నప్పుడు 1 ఏప్రిల్ 2005లో ఇండియాలోకి వ్యాట్ వచ్చింది. ఆ వ్యాట్ లో ఉన్నప్పుడు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయమ్మా. దగ్గర దగ్గర ఐ థింక్ 15-20 ట్యాక్స్లు ఉన్నాయి. ఓకే, పర్సంటేజెస్ కూడా మనకి డిఫరెంట్ గా ఉన్నాయి. డిఫరెంట్ ట్యాక్సెస్ ఉన్నాయి, డిఫరెంట్ రేట్స్ కూడా ఉన్నాయి. వాటన్నిటిని తీసి మనకి లిమిటెడ్ ట్యాక్సెస్, లిమిటెడ్ ట్యాక్స్ రేట్స్ మనకి జిఎస్టీలో తీసుకొచ్చారు. అవి ఏంటి అనేది కూడా తెలుసుకో. ఈ జిఎస్టి అనేది వేటి మీద పడుతుంది అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద ఈ జిఎస్టి ట్యాక్స్ అనేది పడుతుంది. మనం మార్కెట్ లో బయ్యింగ్ సెల్లింగ్ చేస్తూ ఉంటాం, అదే కూడా సర్వీస్ కూడా బయ్యింగ్ సెల్లింగ్ చేస్తూ ఉంటాం. వాటి మీద జిఎస్టి ట్యాక్స్ అనేది పడుతుంది. సార్ ఎవరు కలెక్ట్ చేస్తారు సార్ ఇది అంటే రెగ్యులర్ డీలర్స్. ఆ డీలర్స్ ఎవరు అనేది ఫర్దర్ స్లైడ్ లో మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ 500 అనుకోండి, 600 కలెక్ట్ చేస్తారు ట్యాక్స్ తో కలిపి. ఓకే, సో వాళ్ళు ఎవరు, సెల్లర్స్, మార్కెట్ లో అమ్మే వాళ్ళు. ఎందుకు అలా కలెక్ట్ చేస్తారు అనేది తెలుసుకున్నాం. ఇండియా
బ్రెజిల్, కెనడా ఈ 3 దేశాల్లో డ్యూయల్ జిఎస్టి స్ట్రక్చర్ అనేది ఉంది. డ్యూయల్ జిఎస్టి స్ట్రక్చర్ అంటే యూనిఫైడ్ జిఎస్టి. సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసి స్టేట్లకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అది యూనిఫైడ్. డ్యూయల్ సిస్టమ్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకునే సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలెక్ట్ చేసుకునే స్టేట్ గవర్నమెంట్ కి ఈక్వల్ గా వాళ్ళు కలెక్ట్ చేసుకుంటారు. ఎవరు దాంట్లో ఇన్వాల్వ్ కారు. ఎవరెవరు కూడా ఎవరి దానిలో ఇన్వాల్వ్ అనేది కారు. తర్వాత బెనిఫిట్స్ ఏమొచ్చాయి మనకి అంటే సింపుల్ ట్యాక్స్ స్ట్రక్చర్. ముందు మల్టిపుల్ ట్యాక్సెస్ ఉన్నాయి, ఇప్పుడు ఏంటంటే సింపుల్ ట్యాక్స్ వచ్చింది. సో దీనివల్ల డిఫరెంట్ ట్యాక్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని రిమూవ్ చేసేసారు. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఎలాంటిగా ఈ ట్యాక్సెస్ మీద లేదు, కన్ఫ్యూజ్ అవడానికి ఛాన్స్ లేదు. ఇప్పుడు గవర్నమెంట్ కి ట్యాక్స్ అప్లోడ్ చేయాలంటే, రిటర్న్స్ అప్లోడ్ చేయాలంటే మధ్యలో ఒక సాఫ్ట్వేర్ మనకు కావాలి. ఓకే, దాన్ని టెక్నాలజీ డ్రైవెన్ సిస్టమ్. దీని ద్వారా ఇండియాలో రెవెన్యూ పెరుగుతుంది, ఎకనామిక్ గ్రోత్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. వీటిని మనం బెనిఫిట్స్ అని చెప్పొచ్చు. సో మనకి ప్రీవియస్ ఎలాంటి ట్యాక్సెస్ ఉన్నాయి చూడండి. సెంట్రల్ ట్యాక్స్ కింద డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్, ఏడీజీ, సర్చార్జ్ అండ్ సెస్, సివిడి అండ్ ఎస్సిడి ఇవన్నీ ఉన్నాయి. స్టేట్ ట్యాక్స్ కింద వ్యాట్, సిఎస్టి, పర్చేస్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, సర్చార్జ్ అండ్ సెస్, ఎంట్రీ ట్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి. ఈ రెండింటి కలిపామంటే మనకి మాక్సిమం ఒక 10-15 ట్యాక్సెస్ ఉన్నాయి ముందు. ఇవన్నీ చాలా మంది కన్ఫ్యూజన్. అవన్నీ తీసేసి మనకి ప్రజెంట్ మన కాంపోనెంట్స్ ఏమున్నాయి ఇండియాలో 3 కాంపోనెంట్స్ ఇచ్చాడు, ట్యాక్సెస్ ఇచ్చాడు. సిజిఎస్టి, ఎస్జిఎస్టి, ఐజిఎస్టి. సిజిఎస్టి, ఎస్జిఎస్టి అంటే సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్, ఇంటిగ్రేటెడ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని మనం చెప్పొచ్చు. సార్ ఎప్పుడు సార్ ఈ ట్యాక్సెస్ పడతాయి మనకు? ఈ ట్యాక్సెస్ అనేది ఎప్పుడు మనకు పడతాయి అని చూసుకుంటే విత్ ఇన్ ద స్టేట్ అంటే ఇంట్రా స్టేట్ అంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోనే పర్చేజ్ చేసి ఆంధ్రప్రదేశ్ లోనే సేల్స్ చేస్తే సిజిఎస్టి, ఎస్జిఎస్టి ట్యాక్స్ పడుతుంది. అలా కాదు, వేరే రాష్ట్రం నుంచి పర్చేజ్ చేసి వేరే రాష్ట్రానికి సేల్ చేశామంటే ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఓకే, సో అవి చూద్దాం. ఇప్పుడు ఆ ప్రీవియస్ ట్యాక్సెస్ అన్ని తీసేసి ఈ 3 కాంపోనెంట్స్ లో మిక్స్ చేశారు. సిజిఎస్టి కింద ఎక్సైజ్ డ్యూటీ, ఏడీజీ, సర్వీస్ ట్యాక్స్, సర్చార్జెస్ ఇవన్నీ ఉంటాయి. ఎస్జిఎస్టి కింద వ్యాట్, పర్చేస్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, ఎంట్రీ ట్యాక్స్, సర్చార్జెస్ ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి. ఐజిఎస్టి కింద సిఎస్టి, సివిడి అండ్ ఎస్సిడి ఇవన్నీ మిక్స్ అయి ఉంటాయి. చూడండి, విత్ ఇన్ ద స్టేట్ లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర, చార్జ్ ఆఫ్ ట్యాక్స్. ఇంట్రా స్టేట్ అంటే సిజిఎస్టి, ఎస్జిఎస్టి. ఎగ్జాంపుల్ ఎలా చెప్పొచ్చు? కర్నూలులో పర్చేజ్ చేసావు, వైజాగ్ లో సేల్ చేసావు. కడపలో పర్చేజ్ చేసావు, గుంటూరులో సేల్ చేసావు. ఓకే, శ్రీకాకుళంలో పర్చేజ్ చేసావు, విజయనగరంలో సేల్ చేసావు. చిత్తూరులో పర్చేజ్ చేసావు, అనంతపురంలో సేల్ చేసావు. అప్పుడు ఇంట్రా స్టేట్ అంటే విత్ ఇన్ ద స్టేట్ అని చెప్తాం. అలా కాకుండా సో లొకేషన్ ఆఫ్ అవుట్ సైడ్ స్టేట్స్, లొకేషన్ ఆఫ్ సేల్, ప్లేస్ ఆఫ్ సేల్ ఆంధ్ర, తెలంగాణ, చార్జ్ ఆఫ్ ట్యాక్స్. ఇంటర్ స్టేట్ అంటే ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. ఇంటర్ స్టేట్ అంటే ఐజిఎస్టి ట్యాక్స్ పడుతుంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ 15 డిజిట్స్ తో ఒక జిఎస్టి నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. 15 డిజిట్స్ తో ఒక జిఎస్టి నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇండియాలో ఉన్న ఇండియా మ్యాప్ జమ్మూ కాశ్మీర్ నుంచి 37 నెంబర్ వరకు ఫస్ట్ 2 డిజిట్స్ అనేది 01 నెంబర్ నుంచి 37 నెంబర్ వరకు ఫస్ట్ 2 డిజిట్స్ అనేది స్టేట్ కోడ్ అంటాం. తర్వాత పాన్ నెంబర్ అంటాం రిమైనింగ్. తర్వాత ఎంటిటీ కోడ్ బ్లాంక్. 1 డిఫాల్ట్ ప్రతి జిఎస్ నెంబర్ లో ఉంటాయి. లాస్ట్ లో ఆల్ఫాబెట్ అయినా న్యూమరిక్ అయినా ఉంటుంది. ఇప్పుడు 01 అంటే జమ్మూ కాశ్మీర్, 07 అంటే ఢిల్లీ. మనది తెలంగాణ ఆంధ్ర రెండు కలిసి ఉన్నప్పుడు 27, 28 మన నెంబర్ ఉంది. విడిపోయిన తర్వాత 36 తెలంగాణ, 37 ఆంధ్రప్రదేశ్, 29 కర్ణాటక, 33 తమిళనాడు. ఓకే, ఇవన్నీ మనము ఇవ్వడం జరిగింది అనమాట. ఓకే,
కొత్తగా ఒక కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అంటే నేమ్, అడ్రస్, సర్టిఫికేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్, పాన్ నెంబర్, పిన్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఫోటోగ్రాఫ్ ఇవన్నీ ఉండాలి కన్ఫర్మ్ గా. తర్వాత ఇండియాలో 1600 ఐటమ్స్ 1700 ఐటమ్స్ ఉంటాయండి. సో ఈ అన్ని ఐటమ్స్ కి ఏంటంటే హెచ్ఎస్ఐ నెంబర్ అనేది మ్యాండేటరీగా గవర్నమెంట్ ఇస్తుంది. ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఐ నెంబర్, వెజిటేబుల్స్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఐ నెంబర్, అప్పారల్ అన్నిటికీ ఒక హెచ్ఎస్ఐ నెంబర్. ఓకే, మనకి ఎలక్ట్రికల్ గూడ్స్ అన్నిటికీ ఒకటి, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అన్నిటికీ ఒకటి. అలా గవర్నమెంట్ ఏం చేస్తుందంటే హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ కల్చర్ అప్ టు టర్న్ ఓవర్ బిట్వీన్ 1.5 crore నుంచి 5 crore మధ్యలో ఉంటే హెచ్ఎస్ఐ నెంబర్ 2 డిజిట్, టర్న్ ఓవర్ మోర్ దాన్ 5 crore నుంచి పైన ఉంటే 4 డిజిట్. సో వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ కానీ చేస్తే 8 డిజిట్. ఇది బయ్యింగ్ అండ్ సెల్లింగ్ ఐటమ్స్ మీద పడుతుంది. అదే సర్వీస్, ఇలాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లో సర్వీస్ అవి ఉన్నాయి కదా, అవి 2 డిజిట్ మాక్సిమం తీసుకుంటుంది బుక్స్ మీద. ఓకే, అట్లాంటి వాటి మీద. ఓకే, సర్వీస్ సెంటర్స్ మీద వాటి మీద పడుతుంది. సర్వీసెస్ అకౌంటింగ్ కోడ్ అంటారు. సార్ హెచ్ఎస్ఎన్ అంటే ఏంటి సార్? అదే అక్కడే ఉంది కదా, హార్మోనైజ్డ్ సిస్టమ్ ఆఫ్ హ్యూమన్ కల్చర్. రేట్స్ అండి, స్లాబ్స్. ప్రజెంట్ మన ఇండియాలో ఈ 5 స్లాబ్స్ ఉన్నాయి. ఎగ్జామ్ట్ అంటే 0%, 5%, 12, 18, 28. ఎగ్జామ్ 5, 12, 18, 28. ఓకే, సో ఇవి అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయమ్మా, ఇవే ఫిక్స్డ్ అని కాదు. ఓకేనా, 0% అంటే మిల్క్, ఎగ్స్, కర్డ్, పన్నీర్, వెజిటేబుల్స్, ప్రసాదం ఇవన్నీ ఎగ్జాంపుల్ 0%. ఓకే, 5% షుగర్, టీ, కాఫీ, ఎడిబుల్ ఆయిల్, ఓకే, న్యూస్ ప్రింట్, అంబ్రెల్లా ఇవి. 12% మొబైల్స్, ఆల్మండ్స్, ఫ్రూట్ జ్యూస్, ప్యాకెడ్ కోకోనట్ వాటర్, అగరబత్తి. 18% హెయిర్ ఆయిల్, సోప్స్, టూత్ పేస్ట్, జామ్స్, ఓకే ఇవన్నీ. 28% షాంపూ, మేకప్, ఫైర్ వర్క్స్, పర్ఫ్యూమ్ ఇవన్నీ. ఇవి కాకుండా మళ్ళీ అడిషనల్ గా అడిషనల్ సెస్ కూడా పడుతుంది. ఎవరైతే లగ్జరీ గుడ్స్ వాడతారో స్టోన్స్ మీద, జ్యువెలరీ మీద 1% నుంచి 25% వరకు లగ్జరీ గుడ్స్ మీద 0.25% నుంచి 3% వరకు జ్యువెలరీ మీద మనకు ట్యాక్స్ పడుతుంది. మనకి మార్కెట్ లో టైప్స్ ఆఫ్ డీలర్స్ ఎంతమంది ఉంటారు? 4 మెంబర్స్ ఉంటారు. రెగ్యులర్స్, కాంపోజిషన్, అన్రిజిస్టర్స్, కన్సూమర్స్. రెగ్యులర్స్ అంటే ఎవరు? ఇలా టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది పారణ. కాంపోజిషన్ ఎవరు? వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉంటుంది. అన్రిజిస్టర్స్ ఎవరు? వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉంది. కన్సూమర్స్ ఎవరు? వాళ్ళ టర్న్ ఓవర్ ఎంత ఉంది. కన్సూమర్స్ అంటే మనలాంటి వాళ్ళు, కొని ఉపయోగించుకునే వాళ్ళు, వాళ్ళని కన్సూమర్స్ అంటారు. కొని ఉపయోగించుకునే వాళ్ళని కన్సూమర్స్ అంటారు. అన్రిజిస్టర్స్ అంటే పరాయణ వీళ్ళ బిజినెస్ 20 lakhs బిలోనే వీళ్ళ బిజినెస్ ఉంటుంది, వాళ్ళని అన్రిజిస్టర్డ్ డీలర్స్ అంటారు. కాంపోజిషన్ అంటే ఇలా బిజినెస్ పర్ యానం 75 lakhs నుంచి 1.5 crore ఉంటుంది. రెగ్యులర్ డీలర్స్ అంటే 20 lakhs నుంచి 40 lakhs మధ్యలో ఉంటారు పర్ యానం. చూడండి, రెగ్యులర్ డీలర్స్ అంటే ఎవరంటే ఇలా బిజినెస్ పర్ యానం లైక్ 20 lakhs నుంచి 40 lakhs మధ్యలో ఉంటారు. వీళ్ళు మంత్లీ గవర్నమెంట్ కి ట్యాక్స్ పే చేస్తారు. వీళ్ళు కస్టమర్స్ నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేస్తారు. వీళ్ళు రిస్క్ తీసుకుంటారు. కాంపోజిషన్ డీలర్స్ వీళ్ళు రిస్క్ తీసుకోరు. వీళ్ళు 500 ఐటమ్స్ ఉంటే 500 ఐటమ్ రేట్ ఉంటే 500 తీసుకుంటారు, ఎక్కువ తీసుకోరు. అదే రెగ్యులర్ అయితే 500 ఉంటే 550 రూపాయలు తీసుకుంటారు. కాంపోజిషన్ వాళ్ళు సంవత్సరానికి ఒక పర్సెంటే గవర్నమెంట్ ట్యాక్స్ పే చేస్తారు. వీళ్ళు రిస్క్ తీసుకోరు. లిమిటేషన్, స్పెషల్ కేటగిరీ స్టేట్స్ ఏంటంటే అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ అన్ని కొండ ప్రాంతాలు, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్. వాళ్ళకు మినిమం లిమిట్ వచ్చేసి స్పెషల్ కేటగిరీ స్టేట్స్ లో 20 lakhs ఇచ్చారు టర్న్ ఓవర్. అదే రెస్ట్ ఆఫ్ ఇండియా అంటే లైక్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ బాగా బిజినెస్ ఏరియాస్, వీళ్ళకి 40 lakhs ఇచ్చారు లిమిటేషన్ పర్ యానం. అదే కాంపోజిషన్ అయితే 75 lakhs ఇచ్చాడు స్పెషల్ కేటగిరీ స్టేట్స్ కి. అదే రెస్ట్ ఆఫ్ ఇండియా సైడ్ కి అయితే 1.5 crore ఇచ్చారు. మనకు జిఎస్టిఆర్ 1 అంటే సేల్స్, జిఎస్టిఆర్ 3B అంటే పర్చేస్ సేల్స్, జిఎస్టిఆర్ 9 అంటే యాన్యువల్ రిటర్న్. ఇవి జేఎస్ఓఎన్ ఫైల్ ద్వారా చేస్తారు, లేదంటే ఎక్సెల్ ద్వారా అయినా ఫైలింగ్ అనేది అప్లోడ్ చేస్తారు. గవర్నమెంట్ కి ఏ విధంగా ట్యాక్స్ పే చేస్తారు?
తర్వాత ఇప్పుడు మీరు గమనించినట్లయితే లైక్ ఇప్పుడు జనవరి మంత్ కు సంబంధించిన సేల్స్ ఫిబ్రవరి మంత్ 1 నుంచి 11 తారీఖు లోపల అప్లోడ్ చేయాలి. జనవరికి సంబంధించిన జిఎస్టీ 3B పర్చేజ్ అండ్ సేల్స్ ఫిబ్రవరి 15 నుంచి 20 తారీఖు లోపల అప్లోడ్ చేయాలి. మీకు ఇంటర్వ్యూలు అయినప్పుడు కూడా చెప్పాలి మీరు. జిఎస్టీఆర్ 1 ఎవ్రీ మంత్ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు లిమిటేషన్ ఉంటుంది, జిఎస్టీఆర్ 3B ఎలా ఉంటుంది అన్నప్పుడు చెప్పాలి. ఆన్లైన్ ఆఫ్లైన్ ద్వారా మీరు మోడ్ ఆఫ్ పేమెంట్స్ అనేది చేస్తారు. ఇలా జిఎస్టీఆర్ 1, జిఎస్టీఆర్ 3B. మన వెబ్సైట్ వచ్చేసి www.gst.gov.in తీసుకోవాలి. మనకి పోర్టల్ ఇలా ఉంటుంది. మన ట్యాక్స్ 2 టైప్స్ ఆఫ్ ట్యాక్సెస్ ఉంటాయి. ఒకటి ట్యాక్స్ ఇన్వాయిస్, ఒకటి బిల్ ఆఫ్ సప్లై. బిల్ ఆఫ్ సప్లై అంటే వాటికి 0% ఐటమ్స్, ట్యాక్స్ ఇన్వాయిస్ అంటే వాటికి ట్యాక్స్ ఉంటుంది. ఇది థియరీ. మీకు మెటీరియల్లో ఇంకా కంటెంట్ ఉంటుంది. టోటల్గా 18 ట్యాక్సెస్ ఉంటాయి. ఆ 18లో మనకి ఈ 3 ఇంపార్టెంట్ అనమాట. రిమైనింగ్ అన్ని ఆడిటర్లు సీఏలు చేస్తారు. ఓకే, చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి మా. మెటీరియల్ ఫస్ట్ ప్రాబ్లం. క్రియేట్లోకి వెళ్తున్నా. లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్. చూడండి, రియల్ టైంలో మీ కంపెనీ అడ్రస్ ఎక్కడైతే ఉంటుందో ఆ అడ్రస్ ఇక్కడ ఇవ్వాలి. స్టేట్, పిన్ కోడ్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి, వెబ్సైట్ ఇవన్నీ ఇవ్వాలి రియల్ టైంలో. సో ఫైనాన్స్ ఇయర్ 1 ఏప్రిల్ 24 ఇవన్నీ ఉండాలి. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ నో. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఇప్పటి నుంచి ఈ ప్రాబ్లం నుంచి మీరు ఆటోమేటిక్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఇప్పుడు మీ కంపెనీ ఆంధ్రాలో ఉంటే ఆంధ్ర, తెలంగాణ ఉంటే తెలంగాణ, బీహార్ ఉంటే బీహార్, అస్సాం ఉంటే అస్సాం తీసుకోవాలి. ఆంధ్ర. మీరు మీ కంపెనీ రిజిస్ట్రేషన్ టైప్ రెగ్యులరా, కాంపోజిషనా, రెగ్యులరా, సెజా అనేది మీ కంపెనీ వాళ్ళే చెప్తారు. దాన్ని బట్టి మీరు రెగ్యులర్ తీసుకోవాలి. మీ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఏముంది అక్కడ పైన ఆపోజిట్ లో? 37 ABCDE 6734 A1ZY. మా ఇక్కడ F11 లో మీరు జిఎస్టీ నెంబర్ ఇవ్వకుంటే ట్యాక్స్ పడదు, గుర్తుపెట్టుకోవాలి. మీరు గవర్నమెంట్ కి ట్యాక్స్ అనేది మంత్లీనా క్వార్టర్లీనా? మంత్లీ అయితే మంత్లీ, క్వార్టర్లీ అయితే క్వార్టర్లీ పెట్టుకోవాలి. ఈ వే బిల్ వీటి గురించి మనం ఫర్దర్ డిస్కస్ చేస్తాం తర్వాత. తర్వాత సెట్ ఆల్టర్ కంపెనీ జిఎస్టీ రేట్ అండ్ అదర్ డీటెయిల్స్. మీ కంపెనీలో ఒకే రకమైన పర్సంటేజ్ ఐటమ్ ఉండి ఒకే రకమైన ప్రోడక్ట్ అమ్మడం కొనడం చేస్తే మీరు F11లోనే ట్యాక్స్ ఇవ్వచ్చు, హెచ్ఎస్ఎన్ నెంబర్ ఇవ్వచ్చు. లేదు సార్, నా కంపెనీలో 5% ఐటమ్స్ ఉన్నాయి, 12 ఉన్నాయి, 28 ఉన్నాయి, 18 అన్ని ఉన్నాయి అనుకుంటే మీరు F11లో మీరు ట్యాక్స్ ఇవ్వకూడదు. అది గమనించాలి. ఇంట్రెస్ట్ రేట్ అయినా ఇంట్రాస్ట్ అయినా ఒక సేల్స్ ఇన్వాయిస్ లో 50,000 దాటిందంటే ఇవే బిల్ ఇవ్వాలి. ఓకేనా? ప్రజెంట్ ఇది నో నీడ్, బ్యాక్ వచ్చేది. నో ఇచ్చేది, నో. సేవ్ చేయండి. వన్స్ ఒకసారి టాలీలో ఒక కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉండిపోతాయండి. దానిలో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ క్రియేట్ లోకి వెళ్ళి లెడ్జెస్ ఏమేమి ఉన్నాయో క్రియేషన్ చేద్దాం. మా దీంట్లో ఏమేమి లెడ్జెస్ ఉన్నాయో చెప్పండి మా ఒకసారి. క్యాపిటల్, యా. తర్వాత ఎస్బీఐ బ్యాంక్, ఎస్బీఐ బ్యాంక్, బ్యాంక్, పర్చేసెస్, కంట్రోల్ ఏ. తర్వాత పర్చేజ్, అర్జున్ ఏజెన్సీ, చూడండి మా. ఏజెన్సీ, మొట్టమొదటిసారి ఎవరైనా కొత్తగా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ చేసినప్పుడు మీకు కింద ఈ హెచ్ఎస్ఎన్ డీటెయిల్స్, జిఎస్టీ రేట్ డీటెయిల్స్ రావాలి. రాకున్నప్పుడు మీకు ఇక్కడ నోలో ఉంటుంది అన్నమాట. ఇక్కడ జిఎస్టీ అప్లికబిలిటీ ఉంది కదా, ఇది నాట్ అప్లికబుల్ లో ఉంటుంది.
ఇలా ఉంటది. అలా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే బ్యాక్ వెళ్ళి అప్లికబుల్ పెట్టుకోవాలి. అప్పుడే మీకు ట్యాక్స్ పడుతుంది, లేకపోతే ట్యాక్స్ పడదు. ఓకే. సో మీరు కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ ఇచ్చారనుకోండి, హెచ్ఎస్ఆర్ నెంబర్ ట్యాక్స్ ఇది ఆటోమేటిక్ ఇక్కడ ఫిల్ అయిపోతుంది. మీరు అలా చేయలేదు కదా, సో కాబట్టి మీరు ఇక్కడ గూడ్స్ అని తీసుకోండి ప్రజెంట్. నెక్స్ట్ అర్జున్ ఏజెన్సీ ఏజెన్సీ, తండ్రి సేల్స్ క్రెడిటర్స్. సో ఎక్కడి నుంచి పర్చేజ్ చేస్తామండి? కడప. రియల్ టైమ్ లో ఇన్వాయిస్ లో వాళ్ళ కంపెనీ నేమ్, వాళ్ళ పిన్ కోడ్, వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళ ఏరియా అన్ని ఉంటాయండి. అప్పుడు ఇక్కడ ఇవ్వాలా. ఓకే. సో కడప అంటే ఆంధ్రప్రదేశ్ కదా, ఇక్కడ స్టేట్ ఇంపార్టెంట్ చాలా. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేసి విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా అనేది ఫస్ట్ ప్రాబ్లమ్, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ టైప్, ఆ సప్లైయర్ కి జిఎస్టీ నెంబర్ ఉందా లేదా, కాంపోజిషన్ రెగ్యులరా అన్రిజిస్టర్డ్ అనేది చెప్తారు వాళ్ళు. అప్పుడు ఇక్కడ జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. 37 ABCDE 2334 2334 A1 Z1. Z. నెక్స్ట్ ఏముంది? సేల్స్. సేల్స్ నెక్స్ట్ ఏముంది? కుమార్ మెర్చెంట్స్ మర్చెంట్స్. తండ్రి ఆన్ క్రెడిట్. నెల్లూరు అంటే ఆంధ్రప్రదేశ్. వాళ్ళ అడ్రస్ అవన్నీ ఇక్కడ ఇవ్వాలి రియల్ టైమ్ లో. ఓకే. వారికి కూడా జిఎస్టీ నెంబర్ ఉంది కదా, వాళ్ళది కూడా ఇక్కడ ఇవ్వాలి. 37 TRDFG TRDFG 7894 A1 Z5. 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 ఇంకా ఏమున్నాయి? లెడ్జెస్, రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ సేవ్, తర్వాత డిస్కౌంట్ Indirect రిసీవ్డ్, received. ఇండైరెక్ట్ income. ఇన్కమ్, కంట్రోల్ ఏ సేవ్, తర్వాత టెలిఫోన్ Telephone charges. Charges, direct expense. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, కంట్రోల్ ఏ. తర్వాత ట్యాక్సెస్ ఏమున్నాయి? సిజిఎస్టి అంటే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. టైప్ ఆఫ్ డ్యూటీ అండ్ ట్యాక్స్ అంటే జిఎస్టి. సో సిజిఎస్టి అంటే సిజిఎస్టి సెలెక్ట్ చేసుకోవాలి ట్యాక్స్ టైప్ అంటే. తర్వాత హెచ్జిఎస్టి, హెచ్జిఎస్టి అంటే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. జిఎస్టి, హెచ్జిఎస్టి, యూటీ జిఎస్టి, యూనియన్ టెరిటరీ జిఎస్టి అంటారు. ఇవన్నీ లెడ్జెస్ ఉన్నాయి, ఇవన్నీ చేసేసాం. నెక్స్ట్ ఎస్కేప్, యూనిట్ లెవెల్. ఫస్ట్ ఏమున్నాయండి ఇక్కడ? డిఈటి. అదే మీరు జిఎస్టీలోకి రాకముందు ఇక్కడ సింబల్ ఫార్మల్ నేమే కనిపించేది, యూనిట్ క్వాంటిటీ కోడ్ అనేది కనిపించేది కాదు. ఇప్పుడు జిఎస్టీలోకి వచ్చిన తర్వాత టాలీ ఏం చేస్తుంది? ప్రీ డిఫైన్డ్ గా ఇచ్చేస్తుంది. చూడండి, పీటీకి బాటిల్స్ అని టైప్ చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో ఫార్మల్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. పిఎక్స్ బాక్సెస్, ఎన్ఓఎస్ నంబర్స్, పిసి పీసెస్, ఇంకా చాలా ఉంటాయమ్మా. కేజీ, కిలోగ్రామ్స్ మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు. డీజెడ్, డజన్స్, ఇలా చాలా ఉంటాయి. ఎస్కేప్. ఇప్పుడు స్టాక్ ఐటెంలోకి వెళ్దాం. ఫస్ట్ ఏముంది? బూస్ట్. ఇక్కడ బాటిల్స్ తీసుకోండి. ఓకే. ఇక్కడ చూడండి, కంపెనీ కోడ్ లెవెల్లో ట్యాక్స్ తీసుకుంటే లెడ్జర్ లెవెల్లో ఐటమ్ లెవెల్లో కూడా డిఫాల్ట్ గా అదే వచ్చేస్తుంది. అలా తీసుకోలేదు మనం. ప్రజెంట్ హెచ్ఎస్ఆర్ నెంబర్ ట్యాక్స్ ఏమైతే ఉందో నాకు అదే కావాలి అనుకుంటే స్పెసిఫై డీటెయిల్స్ హియర్, ఇది సెలెక్ట్ చేయాలి. హెచ్ఎస్ఆర్ నెంబర్ ఏముంది ఇక్కడ? 1901. డెస్క్రిప్షన్ అంటే ఐటమ్ నేమ్. ఓకే. స్పెసిఫై డీటెయిల్స్ హియర్, ప్రజెంట్ ట్యాక్స్ ఏదైతే ఉందో అదే కావాలి, ఇంకా రిమైనింగ్ అవసరం లేదు. తర్వాత ట్యాక్సబిలిటీ టైప్, ఎగ్జామ్ నిల్ రేటెడ్ అంటే 0%. ట్యాక్సబుల్ అంటే ఐటమ్స్ కు ట్యాక్స్ ఉంటుంది. నాన్ జిఎస్టీ అంటే లిక్కర్, ఆల్కహాల్, ఓకే, పెట్రోల్, లైక్ వాటి అవి ఉన్నాయి కదా, వాటి మీద నాన్ జిఎస్టీ వస్తుంది. సో పర్సెంటేజ్ ఎంత? 5. ఇలా 100 ఐటమ్స్ ఉన్న ఇలాగే చేసుకోవాలి. బాక్సెస్ 0418. 18.
12%. తర్వాత Bournvita. నెంబర్ 7654. 18%. Complain. Seven, 8, 4, 5. 28%. ఈ విధంగా అండి మీరు 1000 ఐటమ్స్ ఇలా చేసుకోవాలండి. జస్ట్ వోచర్స్ లేక రావాలి. ఫస్ట్ ఏముంది ఇవన్నీ మీకు తెలిసినట్టు ఇంకా కొత్తగా ఏం ఉండదు. 9 lakhs ఇవన్నీ మీరు చేసింటే రెగ్యులర్ గా కాంట్రా 3 lakhs కంట్రోల్ ఏ పర్చేజ్ పర్సనల్ ఇక్కడ అర్జున్ ఏజెన్సీ కంట్రోల్ ఏ పర్చేజ్. ఇప్పుడు చూడండి పోస్ట్ క్వాంటిటీ ఎన్ని 100 100. సో తర్వాత హార్లిక్స్ 200 30. 230. సో తర్వాత 230. Bournvita. 300 400 rupees. సో తర్వాత కాంప్లైంట్ 400 400 rupees. 150. 2,56,000 కి మనం పర్చేజ్ చేసాం. దాని కింద ట్యాక్స్ ఇస్తున్నాం సిజిఎస్టీ హెచ్జిఎస్టీ 22 పడింది. సార్ ఇక్కడ 30,000 మీద 5% ట్యాక్స్ ఎంత, 46 మీద 12% ట్యాక్స్ ఎంత, 1,20,000 మీద 18% ట్యాక్స్ ఎంత, 60 మీద 28% ట్యాక్స్ ఎంత. నిన్న అడిగారు ఎవరో డౌట్. అది చూడాలంటే రిలేటెడ్ రిపోర్ట్స్ లోకి వెళ్ళాలి. తర్వాత జిఎస్టీ ట్యాక్స్ అనాలిసిస్ అంటే ఆల్ట్ ప్లస్ ఏ ఇవ్వాలి. తర్వాత ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. సో బూస్ట్ వచ్చేసి 30,000 పర్చేజ్ చేసామంటే దాని మీద 1,500 ట్యాక్స్ పడింది. దాన్ని బై 2 చేస్తే 5% లో 2.5 అంటే 750 వచ్చింది. 46,000 మీద 5,520 రూపీస్ ట్యాక్స్ పడింది. అది 12% ట్యాక్స్. 2760 1,20,000 మీద 21,600 ట్యాక్స్ పడింది. 18% జిఎస్టీ 10,800 10,800. 60,000 మీద 16,500 ట్యాక్స్ పడింది. 28%. టోటల్ కలిపితే 45,420 రూపీస్ అయింది. దాన్ని బయట చేస్తే బయటకి ఎంత వచ్చింది 22,710 వచ్చింది. ఓకే సో అది ప్రొవైడ్ జిఎస్టీ ఇవేబుల్ డీటెయిల్స్ నో పెట్టండి, నో డేట్. విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా. కంట్రోల్ ఏ సేల్స్ బూస్ట్ స్టాక్ జనరేట్ అయిందా, ఇప్పుడు సేల్ చేస్తున్నాం. 80. 350. 100. 450. 200. 200. Horlicks 150. 270. ఇక్కడ చూడండి రిలేటెడ్ రిపోర్ట్స్ ఆల్ట్ F1 టోటల్ గా 25,560 పడింది ట్యాక్స్. దాన్ని బై 2 చేస్తే 12 వచ్చేసింది. ఇక్కడ సేల్స్ లో 50,000 దాటిందంటే ఈవే బిల్ తీయాలి. ప్రొవైడ్ జిఎస్టీ ఈవే బిల్ డీటెయిల్స్. ఎస్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ డీటెయిల్స్ అన్ని కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ యాక్చువల్ గా తీరుదా సపరేట్ పోర్టల్ ఉంటుంది, అక్కడ తీస్తారు. ప్రజెంట్ నో పెట్టండి. ఎస్కేప్. చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ డెబ్టర్. ఎవరు వస్తారండి రిసిప్ట్ లో? అర్జున్ వస్తాడా, బై 2 అంటున్నారు. కుమార్ వస్తాడా, ఎవరు వస్తారండి? కుమార్ మర్చెంట్. కుమార్ సార్. 1,79,000 మనం ఇవ్వాలా, కానీ అతను ఎంత ఇచ్చాడు 30,000 ఇచ్చాడు. చెక్ అంటే SBI బ్యాంక్. కంట్రోల్ ఏ చెక్ పెయిడ్ క్రియేటర్ పేమెంట్ ఎవరు? అర్జున్. 3 lakhs మనం ఇవ్వాలి, కానీ ఎంత ఇస్తున్నాం 20,000 ఇస్తున్నాం. 20,000. కంట్రోల్ ఏ మళ్ళీ రెంట్ 15,000. 15,000. కంట్రోల్ ఏ Discount received. డిస్కౌంట్ 20,000.
కంట్రోల్ ఏ control. పేమెంట్ Telephone services, టెలిఫోన్ చార్జెస్ 5,000 5,000. కంట్రోల్ ఏ ఎస్కేప్. డే బుక్ లో వెళ్తే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని కనబడతాయి. ఎస్కేప్. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ట్ F1 నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది 25,000. 1,000. స్టాక్ సమ్మరీ F12 సో గూడ్స్ ఇన్వర్సెస్ సో గూడ్స్ అవుట్ వర్సెస్ కంట్రోల్ ఏ ఇన్వర్స్ అంటే పర్చేజెస్ అవుట్ వర్స్ అంటే సేల్స్ రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. క్యాష్ ఫ్లో రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ ట్రయల్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఈక్వల్ అవుతుంది. అకౌంట్ బుక్స్ క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్ పర్చేజ్ రిజిస్టర్ సేల్స్ రిజిస్టర్ రిసిప్ట్ రిజిస్టర్ పేమెంట్ రిజిస్టర్ కాంట్రా రిజిస్టర్. ఇంకా రియల్ టైంలో మనం రిపోర్ట్స్ చూడాలంటే జిఎస్టీ రిపోర్ట్స్ జిఎస్టీఆర్ 1 అంటే మనకి సేల్స్ మన ఒరిజినల్ ఎంట్రీస్ కాదు కాబట్టి అన్సర్టైన్ ట్రాన్సాక్షన్స్ అని చూపిస్తున్నాయి. అదే ఒరిజినల్ అకౌంట్స్ అయితే ఈ ప్లేస్ లో కనబడతాయి. B2B అంటే బిజినెస్ టు బిజినెస్, B2C అంటే బిజినెస్ టు కస్టమర్ ఆర్ కన్సూమర్, జిఎస్టీ 3B అంటే పర్చేజెస్ అండ్ సేల్స్. ఇలా రియల్ టైంలోకి వచ్చి ఇలా చూపిస్తాను. ఇది చూపిస్తాను ఒకసారి చూడండి. ఒరిజినల్ అకౌంట్స్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్ జిఎస్టీ రిపోర్ట్స్ జిఎస్టీఆర్ 1 ఫర్ ఎగ్జాంపుల్ నవంబర్ ఇస్తుంది. చూడండి నవంబర్ మంత్ నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి జిఎస్టీ నెంబర్ ఉంటుంది. దాన్ని బిజినెస్ టు బిజినెస్ అంటాం. నాకు జిఎస్టీ నెంబర్ ఉంటుంది, వాళ్ళకు ఉండదు. ట్యాక్సబుల్ అమౌంట్ 17,127 రూపాయలు సేల్స్ జరిగింది. దానికి ఐజిఎస్టీ ట్యాక్స్, సిజిఎస్టీ, హెచ్జిఎస్టీ ట్యాక్స్. టోటల్ ట్యాక్స్ అమౌంట్ 2,555 రూపీస్. ఇన్వాయిస్ అమౌంట్ 999. ఇలా ఇది జిఎస్టీఆర్ 1 అంటే సేల్స్. 3P నేచర్ వ్యూ ఆల్ట్ F1 ఇలా షో చేస్తుంది. ఓకే, సో ఈ ప్రాబ్లం వచ్చేసి విత్ ఇన్ ద స్టేట్ విత్ ఇన్ ద స్టేట్ లో పర్చేజ్ చేస్తే ఎలా, విత్ ఇన్ ద స్టేట్ లో సేల్ చేస్తే ఎలా అనేది కాన్సెప్ట్. ఇంకా 1 or 2 ప్రాబ్లం నేను చెప్తాను, రిమైనింగ్ అన్ని మీరే చేసుకుంటూ పోవాలి. మీకు అన్ని జస్ట్ 1 or 2 ఫీచర్స్ మారుతా వస్తాయి. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది, అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసాం, అదర్ స్టేట్ కి సేల్ చేసాం, అంతే. అక్కడ కొత్తగా ఏం లేదు, మీకు అన్ని తెలుసు. కంపెనీ క్రియేషన్, లెజర్ క్రియేషన్, ఓచర్ క్రియేషన్, అమౌంట్ పోస్టింగ్, ఐటమ్స్ క్రియేషన్, దానికి ట్యాక్స్ ఎలా ఇవ్వాలి అవన్నీ తెలుసు. ఇక్కడ ఏంటంటే అదర్ స్టేట్ వస్తుంది. ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు కంపెనీ క్రియేషన్ చేశారు కదా, అదే విధంగా చేయాలి. పర్చేజ్ లోకి వెళ్తున్నా, పర్సన్ ఎవరు ఇక్కడ, ఆల్ట్ సి, పల్లవి కంప్యూటర్ స్టోర్, ఆల్ట్ సి. ఒరిజినల్ కదా నాట్. సన్రీ క్రెడిటర్స్. స్టేట్ ఏం తీసుకోవాలమ్మా, హైదరాబాద్ అంటే ఏం తీసుకోవాలి, తెలంగాణ. తెలంగాణ తీసుకోవాలి. జిఎస్ నెంబర్ ఏముంది 36. మీరు పూర్తిగా ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ. ఇక్కడ పర్చేజ్ తీసుకోవాలా, పర్చేజ్ ఐజిఎస్టీ తీసుకోవాలా, ఏది తీసుకోవాలి. ఇక్కడ అదర్ స్టేట్ నుంచి ఎంత పర్చేజ్ చేస్తున్నావు అనేది తెలియాలంటే ఆల్ట్ సి ఇచ్చేసి, అంటే ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయాలంటే ఆల్ట్ సి, పర్చేజ్ ఐజిఎస్టీ, పర్చేజ్ అకౌంట్స్. మీకు అది తెలుసు కదా, ఆ ఫస్ట్ 3 ఐటమ్స్ 28%, తర్వాత 2 ఐటమ్స్ 18%. మీరు అవి ఇచ్చుకోండి. నేను జస్ట్ ఇక్కడ ఇస్తున్నాను, పాతట ఇస్తున్నాను.
ఇలా ఇవ్వాలమ్మా. టోటల్ గా 1,22,30,000 అవుతుంది. దాని కింద ఐజిఎస్టీ ట్యాక్స్ పడాలి. ఆల్ట్ సి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఐజిఎస్టీ 19,30,900 ట్యాక్స్ పడాయి. ఇది అదర్ స్టేట్ నుంచి పర్చేజ్ చేసి అదర్ స్టేట్ కి సేల్ చేస్తే ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్. నెక్స్ట్ సేల్స్ ఉంది. ఇంకా రిమైనింగ్ అన్ని మీకు తెలుసు. ఆల్ట్ సి పర్సనల్ ఇక్కడ ఎవరు జిలాన్ ఇలా ఉంటుంది. 100 acres. బెంగళూరు అంటే ఏం తీసుకోవాలమ్మా? కర్ణాటక 29. మీరు పూర్తి నేర్చుకోండి. కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ కంట్రోల్ ఏ సేల్స్ ఐజిఎస్టీ తీసుకోవాలి. ఆల్ట్ సి చూడండి 50, 20,000. మీరు అక్కడ ఉన్న ఐటమ్స్ తీసుకోండి. $3,06,800 ట్యాక్స్ పేజీ నెంబర్ ఎంత సార్ ఇది? ఈ విధంగా సేవ్ చేయండి. ఇంకా రిమైనింగ్ అన్ని మీకు తెలుసు అండి. 5, 6, 7, 8, 9, 10 అన్ని మీకు తెలుసు. ఇప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూడండి. డిఫరెన్స్ ఏం కనబడుతుందో మీకు అర్థమవుతుంది. విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎంత, అదర్ స్టేట్ పర్చేజ్ ఎంత, విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ ఎంత, అదర్ స్టేట్ సేల్స్ ఎంత. అందుకోసమే సపరేట్ గా చేసుకున్నాం. ఈ 2 ప్రాబ్లమ్స్ మీరు చేయాలి. టుమారో ఏం డౌట్స్ ఉన్నాయి టుమారో క్లాస్ లో మనం రిమైనింగ్ డిస్కస్ చేస్తాం. రేపటితో ఫస్ట్ మీటర్ అయిపోతుంది. ఓకే సో ఏమైనా డౌట్స్ 62 ఉన్నాయా? చేస్తారా ఏదమ్మా? 62 పేజ్ నెంబర్ సార్ అబ్బాయి అడుగుతున్నారు. ఏం కావాలంట? పేజ్ నెంబర్ నెంబర్. అడుగుతున్నారు. ప్రాబ్లం అది ఏమంటే అబ్బాయి? ఏ ప్రాబ్లం చెప్తున్నారు అని అడుగుతున్నారు సార్. వావ్ సూపర్, వాట్ ఏ ఫాలోయింగ్. మామూలు లేమ్మా. ఓకే రిమైనింగ్ ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? సార్ అది నిన్న ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లో అమౌంట్స్ మిస్ అయితే ఓచర్లో డిలీట్ చేసుకోవాలన్నారు కదా సార్, అదొకసారి ఎట్లా అని చెప్తారా సార్? ఏంటమ్మా అసలు డౌట్ ఏంటి? ప్రాఫిట్ అండ్ లాస్ లో మిస్ అవ్వడం ఏంటి? మీరు ప్రాఫిట్ అండ్ లాస్ వెళ్ళి చూసినప్పుడు బ్యాక్ ఎండ్ లో వెళ్ళి ఇక్కడ వెళ్ళి చూసుకోవాలి. ఎక్కడైతే అమౌంట్ తక్కువ వచ్చిందో అక్కడ వెళ్ళి మీరు పర్చేజ్ సేల్ అన్ని చెక్ చేసుకోవాలి. క్వాంటిటీనో రేటో మీరు తక్కువ ఇచ్చింటారు. ఓకేనా? అదే సార్, అది మిస్ చేసినప్పుడు ఓచర్లో మీరు డిలీట్ చేసుకోవాలన్నారు డే కదా. బుక్ లోకి వెళ్ళండి. డే బుక్ లో వెళ్తే వెళ్ళాలి. మీరు చేసేదాన్ని ఇక్కడే ఉంటాయి. ఒక్కొక్కటి ఓపెన్ చేసుకొని అమౌంట్లు చెక్ చేయండి. క్వాంటిటీ రేటు ఓకే అన్ని 1 by 1 చెక్ చేశారంటే క్లారిటీ తెలిసిపోతుంది. ఓకే ఓకే ఒకవేళ ఏదైనా ఎక్స్ట్రా చేశారు ఎంట్రీ ఆల్ట్ డి ఇస్తే డిలీట్ అయిపోతుంది. ఓకే సార్. ఆల్ట్ డి డిలీట్ ఏ బై. ఓకే సార్. ఓకేనా? సో ఈ 2 Okay. చేసేయడమా. ఫ్రమ్ టుమారో రిమైనింగ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాం. ఓకే సెకండ్ మీటింగ్ లో రేపు టుమారో యాక్సెస్ ఇస్తాను. ఓకే డన్ గైస్. యా ఇంకా రిమైనింగ్ వాళ్ళకి మా టాలీ సర్టిఫికేషన్ కావాలనుకునే వాళ్ళు రిమైనింగ్ ఫైనల్ డే కావాలనుకునే వాళ్ళు పే చేశారంటే మిగతా వాళ్ళతో పాటు మీకు వచ్చేస్తుంది. ఓకేనా? డన్ గైస్. బై మా. థ్యాంక్ యూ. Bye, sir.